Hey guys, JP here. Welcome to my channel. ఈ రోజు మనం స్టెమ్మింగ్ గురించి మాట్లాడదాం. సో ఇది NLPకి సంబంధించిన టెక్నిక్. సో ఇది మనం ఎప్పుడైతే టెక్స్ట్ కు సంబంధించిన డేటా ప్రీ ప్రాసెసింగ్ చేస్తుంటామో సో అప్పుడు మనకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ రోజు నేను స్టెమ్మింగ్ టెక్నిక్ గురించి అయితే మీకు కొంతవరకు ఐడియా ఇవ్వడానికి ట్రై చేస్తాను. దీంట్లో ఇది చిన్న టాపిక్ కాదండి, చాలా పెద్ద టాపిక్. కాకపోతే నేను దీన్ని ఎలా యూస్ చేస్తారు, ఎందుకు యూస్ చేస్తాము, అలాగే దీన్ని యూస్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మీకు సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. సో దట్ నాకు మీరు ఎక్కువ మందికి రీచ్ అయ్యారంటే మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయిందంటే సో దట్ నేను ఎక్కువ టైం కూడా దీని మీద కేటాయిస్తూ ఉంటాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి. సో దట్ నాకు అర్థమవుతుంది మీకు ఈ వీడియో నచ్చుతుందా లేదా అనేసి. సో ఒకవేళ నచ్చకపోతే నేను మళ్ళీ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్న వీడియోస్ని మీరు కమెంట్ చేసినట్లయితే వాటి మీద నేను టాపిక్స్ మీద కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈరోజు మనం లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము. స్టెమ్మింగ్ వచ్చేసి మనకి ఇప్పటివరకు నేను యూస్ చేస్తుంది కూడా 2 స్టెమ్మర్స్, ఇంకొకటి స్టెమ్మర్ ఉంటుంది లాక్టో స్టెమ్మర్ అని, ఐ థింక్ అట్లే ఉంటుంది నేమ్ కూడా దాన్ని. ఓకే, సో ఇవన్నీ కూడా NLP టెక్నిక్స్ కాబట్టి మనం ఫస్ట్ మీరైతే NLTK అంటారు. సో NLPనే ఇది. సో దీని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నాకు తెలిసినంతవరకు మీకు అనుకోండి ఇది ఇన్స్టాల్ అవ్వకపోవచ్చు. సో ఇన్స్టాల్ అవ్వకపోతే ఒకసారి మీరు ఇన్స్టాల్ చేసుకొని దీని తర్వాత NLTK సారీ ఎక్కడ ఎంటర్ చేశాను నేను, పోర్టర్స్టెమ్మర్ ఇక్కడ ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఇట్లా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే డౌన్లోడ్ అని ఇట్లా ఇచ్చారనుకోండి, డౌన్లోడ్ అని ఇట్లా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అప్పుడు ఏమవుతుంది అంటే అండి ఒక ప్రాంప్ట్ వస్తుంది అన్నమాట. దాంట్లో ఆల్ ప్యాకేజెస్ మీద క్లిక్ చేసి మీరు ఆ NLP ప్యాకేజెస్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ అప్పుడు మాత్రమే ఇవన్నీ లోడ్ అవుతాయి అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ 2 స్టెమ్మర్స్ని అయితే మీకు ఎగ్జాంపుల్గా చూపించబోతున్నాను. స్నోబాల్స్టెమ్మరు, పోర్టర్స్టెమ్మరు. ఓకే, సో ఫస్ట్ మనం అసలు ఎందుకు మనం స్టెమ్మింగ్ చేయాలి, అసలు ఏంటి స్టెమ్మింగ్ అని దాని గురించి మాట్లాడదాము. సో ఇక్కడ నేను ఇది నెట్లో సెర్చ్ చేసి తీసుకొచ్చాను మీకోసం అయితే. సో సెర్చ్ ఇంజిన్ యూజెస్ స్టెమ్మింగ్ ఫర్ ఇండెక్సింగ్ ద వర్డ్స్. సో బేసికల్గా ఒక మాటలో చెప్పాలంటే మనం ఎక్కువ వర్డ్స్ని కాకుండా రూట్ వర్డ్స్ని మాత్రమే తీసుకునేటట్టుగా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. ఎందుకు మనం రూట్ వర్డ్స్ని మాత్రం కన్సిడర్ చేయాలంటే మనకి టెక్స్ట్ డేటా తీసుకున్నప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది అనమాట. సో ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం అంటే దాంట్లో రిపిటేటివ్ వర్డ్స్ ఉంటాయి, ప్లస్ ఒకే దానికి సంబంధించిన వర్డ్స్ అబ్జెక్టివ్స్, వెబ్స్ ఇట్లాగా వస్తుంటాయి అనమాట. సింపుల్గా మీకు చెప్పాలంటే మనం ఏదైనా రన్నింగ్, ర్యాన్ ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి. ఓకేనా, రన్నింగ్ అనేవి రెండు ఒకే దాని గురించి చెప్తుంది అనమాట, అంటే పరిగెత్తడం గురించి చెప్తుంది. కానీ 2 వర్డ్స్ యూస్ చేయడం వల్ల మనకి ఇండెక్సింగ్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో అలాగే బ్యూటిఫుల్, బ్యూటిఫై, ఓకే, బ్యూటిఫుల్లీ ఇవన్నీ కూడా సేమ్గానే ఉంటాయి. ఐ హోప్ బ్యూటిఫై లేదనుకుంటాను, బ్యూటిఫుల్లీ, బ్యూటిఫుల్లీ, ఓకే, బ్యూటిఫుల్, ఓకే, ఇవన్నీ కూడా అందం అనే దాని గురించే మాట్లాడుతుంటాయి అనమాట. సో ఇట్లాంటి వాటిని మనం ఒక రూట్ వర్డ్ని కానీ పెట్టుకున్నట్లయితే సో దట్ మనకి ఆ రిమైనింగ్ వర్డ్స్ అనేవి ఉండవు అనమాట. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దానివల్ల మనకి స్టోరేజ్ తగ్గుతుంది. ప్లస్ మనం సెర్చ్ చేస్తున్నప్పుడు సెర్చ్ ఇంజిన్స్ ఎందుకు యూస్ చేస్తాయంటే మనకి ఇప్పుడు ఇంటర్నెట్ నిండా వెబ్ పేజెస్ ఉంటాయి అనమాట. సో ఎక్కడ పట్టినా మనకి టెక్స్ట్ డేటా కనిపిస్తూనే ఉంటుంది. మరి ఇండెక్సింగ్ చేయాలి కదా, ఫాస్ట్గా రావాలన్నమాట డేటా అనేది. సో వాళ్ళు కూడా ఈ టెక్నిక్ని అయితే యూస్ చేస్తుంటారని చెప్తున్నారనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం కూడా డేటాను రెడ్యూస్ చేసుకోవడానికి స్టెమ్మింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ స్నోబాల్స్టెమ్మర్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ పోర్టర్స్టెమ్మర్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. రెండు కూడా సేమ్గానే ఉపయోగిస్తుంటారు. సో ఇక్కడ నేను స్నోబాల్స్టెమ్మర్ మీరు అప్పుడప్పుడు NLP టెక్నిక్స్లో గమనిస్తే నేను ఎక్కువ స్నోబాల్స్టెమ్మర్ని యూస్ చేస్తుంటాను. సో పర్టికులర్గా రీజన్ అంటే ఏం లేదండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్నోబాల్స్టెమ్మర్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇక్కడ మీరు లాంగ్వేజ్ చూస్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. సో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి చేస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ అని ఇచ్చేస్తాం అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రూట్ వర్డ్ చూడండి, రన్ అని వచ్చేసింది అనమాట. రన్నింగ్ అని ఇస్తే రన్ అని వచ్చేసింది. ఓకేనా, ఎస్ డాట్ ఫస్ట్ నేను ఇనిషియలైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టెమ్ని అప్లై చేస్తున్నాను అనమాట. సో రన్నింగ్ అని ఇస్తే మనకి రన్ వచ్చేసింది. అలాగే బ్యూటిఫుల్లీ అని ఇస్తే చూడండి బ్యూటీ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎస్ డాట్ లవ్లీ అని ఇస్తే లవ్ అని వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షనల్లీ అని ఇచ్చాను చూడండి, ఫంక్షన్ అని వచ్చేసింది. నెక్స్ట్ ఫ్లవర్ వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ పోర్టర్స్టెమ్మర్ కూడా సేమ్ అండి. ఇక్కడ కూడా లాంగ్వేజ్ ఇవ్వడానికి ఉంటుంది అనుకుంటాను. సో ఇది నేను ఎక్కువ యూస్ చేయను, నేను ఇప్పుడు స్నోబాల్స్టెమ్మర్ని యూస్ చేస్తుంటాను. పోర్టర్స్టెమ్మర్ని డిఫైన్ చేసుకున్నాం. సో ఈవెన్ డిఫైన్ చేసుకోకపోయినా డిఫాల్ట్గా మనకి ఇంగ్లీష్ అనే ఉంది. ఇక్కడ పోర్టర్స్టెమ్మర్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నాము. సో ఫ్లవర్స్ అన్నప్పుడు ప్లూరల్, అది ప్లూరల్.
ఓకే, ప్లూరల్ని మనకి ఇక్కడ గమనిస్తే మనకి ఫ్లవర్ అని వచ్చేసింది అనమాట. అలాగే కాంపిటీషన్లో నేను ఇంత పెద్ద వర్డ్ రాస్తే అది సింపుల్గా కంప్యూట్ అని పెట్టుకుని చూడండి. ఓకే, కంపిటీషనల్ పవర్ అంటాం కదా, సో కంప్యూట్ పవర్. ఓకే, సో సింపుల్గా. సో అలాగే ఎఫెక్టివ్లీ అని రాశాను, ఎఫెక్ట్ అని వచ్చేసింది అనమాట. గమనిస్తున్నారా కదా. సో ఇదంతా ఏంటంటే రూట్ వర్డ్స్కి కన్వర్ట్ చేస్తూ వెళ్తాయి అనమాట. మనకు 100 వర్డ్స్ వచ్చినప్పటికి కూడా మనకి అట్లీస్ట్ ఒక 10 to 15 వర్డ్స్ని ఇవి కన్వర్ట్ చేసి ఇచ్చినా మనం హ్యాపీగా ఈ స్టెమ్మింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో దట్ మనకి ఆ టెక్స్ట్ డేటా సైజ్ అనేది కూడా రెడ్యూస్ అయిపోతుంది. ఓకే, సో అగైన్ ఇక్కడ మనం ఇంకోటి కూడా చెప్తాను చూడండి. మీకు ఇక్కడ డెమో ఉంది, మీరు స్నోబాల్ స్టెమ్మింగ్ అని ఇస్తే మీకు, లేదంటే నేను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లోనో లేకపోతే కమెంట్ సెక్షన్లోనే ఇస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన బ్లాగ్లోకి వెళ్దాం, ఏదైనా ఒక టెక్స్ట్ కాంటెక్స్ని అయితే తీసుకొద్దాం. సో ఇక్కడికి వస్తే ఈ బ్లాగ్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఇక్కడ ఫ్రీ ఈ బుక్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు చాలానే ఈ బుక్స్ ఉంటాయండి. సో ఈ బుక్స్ అయితే ఉంటాయి, ఇక్కడ గమనిస్తే మీకు చాలా ఫ్రీ ఈ బుక్స్ ఉంటాయి. సో మీకు కావాలంటే ఇక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే, మిషన్ లెర్నింగు, డీప్ లెర్నింగు, ఇవి చాలా ఉన్నాయి. సో మనం అనుకున్నది ఏంటంటే మనం ఏదైనా ఒక కాంటెక్స్ని తీసుకొద్దాం అనుకున్నాం. సో ఇక్కడికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను ఇది కాపీ చేస్తున్నాను అండి, ఇది కాపీ చేస్తాను. సో మీకు సంబంధించిన చాలా ఆర్టికల్ కూడా ఉంటాయండి మిషన్ లెర్నింగ్, ఎన్ఎల్పీకి సంబంధించి కూడా చూడండి ఒకసారి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తాను చూడండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు అది చెప్తుంది చూడండి. సో ఇన్ దిస్ ట్యూటోరియల్ అని నేనంటే అనదర్ అన్నప్పుడు నేను కరెక్ట్గానే రాశానండి. వెల్కమ్ టు అనదర్ గ్రేట్ ట్యూటోరియల్ నేనని రాస్తే అది చూడండి, తర్వాత గ్రేట్ ట్యూటోరీ అని పెట్టింది. ఓకే, నెక్స్ట్ ట్యూటోరీ యూ విల్ నో హౌ టు ఎక్స్పోర్ట్ సిఎస్సి ఫైల్ అని కరెక్ట్గా ఇక్కడ వరకు కరెక్ట్గా రాసింది. ఓకే, సో ఇక్కడ మనం ఎంటర్ ఇద్దాం, ఎందుకంటే నెక్స్ట్ కాంటెక్స్ట్ కనిపించట్లేదు మనకి. సో వీ వర్ వెల్ నోన్ టు డౌన్లోడ్ సిఎస్సి ఫైల్ ఫ్రమ్ డిఫరెంట్ వెబ్సైట్ని చూడండి అది ఎలా రాసిందో. సో ఓకే, అండ్ వీళ్ళు ఇక్కడ చెప్పుంటారు అన్నమాట, నో పర్టికులర్ మీనింగ్ అని కూడా చెప్పుంటారు అనుకుంటున్నాను. సో మనకు అవుట్పుట్ వచ్చేది పర్టికులర్ మీనింగ్ అనేది ఉండకపోవచ్చు అండి. ఓకేనా, సో దీంట్లోనే మళ్ళీ మనకు ఫంక్షనల్ బేస్డ్ స్టెమ్మింగ్, అలాగే స్టాటికల్ బేస్డ్ స్టెమ్మింగ్ అని 2 టైప్స్ ఉంటాయి. సో ఇది ఇన్డెప్త్ కాన్సెప్ట్ ఉంటుందండి చాలా. సో ఇది నేను జస్ట్ మీకు ఎలాగా మన వర్క్ యూస్ చేసుకోవాలని దాని గురించి మాత్రమే చెప్తున్నానండి. ఓకే, సో అలాగే ఇక్కడ మీరు ఇంకా గమనిస్తే, సో ఇక్కడే కదా మనం చేయాల్సింది. సో ఇంకా మనం ఏం గమనించవచ్చు అండి, ఇక్కడ లెట్స్ గెట్ స్టార్టెడ్ నేను ఇక్కడ గోయింగ్ టు అని రాస్తే, ఇక్కడ గోయింగ్ టు అని రాస్తే చూడండి, ఇక్కడ గో టు ఇంప్లిమెంట్ అని రాసింది అనమాట. ఓకే, కాన్సెప్ట్ బై స్క్రాచ్ ఇఫ్ యూ డోంట్ నో అని ఇంకా నెక్స్ట్ అంతా సేమ్ అండి. సో ఈ విధంగా అలాగే డిఫరెంట్ని చూడండి, డిఫర్ అని రాసింది అనమాట. డిఫరెంట్ని డిఫరెంట్, వెబ్సైట్ టీఈల్ పెట్టకుండా చేసింది. ఓకే, సో ఈ విధంగా అయితే మనకి ఈ స్ట్రీమింగ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక ఎన్ఎల్పీ టెక్నిక్ అండి. మీకు టెక్స్ట్ డేటాని మీరు రీప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇదేంటి వీడియో. సో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ట్యూటోరియల్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కమెంట్లో రాయండి. మన ఛానల్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.